అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు పీజే రఘురంజిత్. ఈ వీడియో కొంతమంది జనసేన స్పోక్స్ పర్సన్స్కి నేను వాళ్ళ పేర్లు పెట్టి చెప్పను. బట్ నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమైపోద్ది. రీసెంట్గా ఉన్న కాంట్రవర్సీ కిరణ్ రాయల్ ఆయనకి సంబంధించిన ఆ రిలేషన్షిప్స్. సో నేను ముందు నుంచి ఏం నమ్ముతానంటే, ఎవరి పర్సనల్ లైఫ్ కూడా పబ్లిక్ లైఫ్ని, అంటే పబ్లిక్ పీపుల్ లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయదని నేను చాలా గట్టిగా నమ్ముతాను. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారిది 3 AM కాల్స్ అని అన్నా, అంబటి రాంబాబు గారికి గంట అరగంట ఆడియో రికార్డులు ఉన్నా, గోరంట్ల మాధవ్ గారిది అసలు ఏకంగా వీడియోలే బయటకు వచ్చేసిన, ఇది ఆడియోలో అదొక కాల్ లిస్ట్ అంతే, ఇది ఏకంగా వీడియోలే బయటకు వచ్చేసిన. ఆయన మర్చిపోయాను, ఎమ్మెల్సీ అనంతబాబు గారికి సంబంధించి మనకు వీడియో కాల్స్ వచ్చిన, ఉవాడ శ్రీను గారికి సంబంధించి ఆయనకు సంబంధించిన వివాహేతర సంబంధాలు బయటకు వచ్చిన, వాళ్ళ పిల్లల్ని ఆయన కొట్టేసిన, రాడ్లు తీసుకొని ఏం చేసిన, నేను ఎప్పుడూ దాని మీద కమెంట్స్ చేయలే. ఎందుకు చేయలేదంటే, దానికి పబ్లిక్ లైఫ్కి సంబంధం ఉండదని నా ఫీలింగ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 AM కాల్స్ రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ అప్పులో కూలిపోయిందా? కాదు కదా. అంబటి రాంబాబు గారికి సంజనా సుకన్య కాల్స్ రావడం వల్ల పోలవరం అయిపోయిందా? కాదు కదా. దువాడ శ్రీను గారికి సంబంధించి ఆయన వివాహేతర సంబంధాలు వచ్చాయని చెప్పి ప్రత్యేక హోదా రాకుండా పోయిందా? అదే ఇంకా దానికి దీనికి సంబంధం కూడా లేదు కాబట్టి దాన్ని నేను పెద్ద పట్టించుకోను. ఇక్కడ కూడా అదే అప్లై అవుతుంది. జానీ మాస్టర్ అయినా, కిరణ్ రాయల్ అయినా, ఇంకొకళ్ళైనా వాళ్ళ పర్సనల్ లైఫ్తో సంబంధం లేదు. వాళ్ళు ఏమన్నా చేసుకొని, అది వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళు తేల్చుకోవాల్సిన విషయం, వాళ్ళ పిల్లలు ఉంటే పిల్లలు కలిసి తెలుసుకోవాల్సిన విషయం, అది కోర్టులో తేల్చాల్సిన విషయం. తర్వాత కిరణ్ రాయల్కి సంబంధించి అదేదో పెన్ డ్రైవ్స్ ఉన్నాయని, ఆయన బయట పెడతాడని నేను ఒక మాట చెప్తా, ఓపెన్గా చెప్తా, ధైర్యంగా, అహంకారంతో, పొగురుతో మీసం మేలేసి చెప్తాయి మాట. ఓకేనా? మీసం మేలేసి ఆ పెన్ డ్రైవ్లో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏదో ఉందని, ఏముంది అని అంటున్నారు. ఏమీ ఉండదు. మళ్ళీ చెప్తున్నా, మీ ఆయుధాలు సరిపోరా. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ బ్యాడ్ అని ప్రూవ్ చేయడానికి మీ జీవితాలు సరిపో. నన్ను నమ్మండి, బొచ్చు కూడా పీకలేరు పవన్. ఓపెన్ లేదు, బొచ్చు పీకలేరు పవన్ కళ్యాణ్. బొచ్చు అంటారు చూసా, బొచ్చు కూడా పీకలేరు. మీరే కదరా, రాజారెడ్డి బతికొచ్చిన, రాజశేఖర రెడ్డి బతికొచ్చిన, పవన్ కళ్యాణ్ చెడ్డోడు, పవన్ కళ్యాణ్ ఇదిగో ఇట్లాంటోడు అని చెప్పి ప్రూవ్ చేయలేరమ్మా. అవ్వదు అది. పవన్ కళ్యాణ్ రా అక్కడ. మీ బతుకులు సరిపోయి నన్ను నమ్మండి. మీరు ఊరికే ఇంప్రెషన్స్ కోసం ట్వీట్లు వేయడం, వ్యూవర్షిప్ కోసం యూట్యూబ్లో వీడియోలు చేయడం, వ్యూవర్షిప్ కోసం ఇన్స్టాలో రీల్స్ చేయడం తప్ప అంత సీన్ లేదు మీకు. అంత లైట్ తీసుకుండదు. ఓకే, నెక్స్ట్. కిరణ్ రాయల్ చేసిన దాన్ని నేను చాలా తీవ్రంగా ఖండించాను. ఎందుకు ఖండించానంటే, జనసేన పార్టీ మొదటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్క్రాచ్ నుంచి పార్టీని బిల్డ్ చేయడం మొదలుపెట్టినప్పుడు ఆయన మొట్టమొదటగా ఆయన ఫోకస్ చేసింది సోషల్ మీడియా మీద బలంగా ఫోకస్ చేశాడు. ఇప్పుడు నేను ఒక స్లైడ్ వేసి వినిపిస్తాను. జనసేన పార్టీనే స్వయంగా ఇచ్చిన గైడ్లైన్స్ అది, మీరు ఒకసారి చూడండి. రాజకీయ పరంగా చేసే విమర్శలన్నీ కూడా అర్థవంతంగా ఉండాలి. ప్రత్యర్థులపై ఎప్పుడూ కూడా అసభ్యకరమైన భాష వాడరాదు. సమస్యలపై ప్రశ్నించేప్పుడు ఓర్పుతో, సమస్య పరిష్కార ధోరణితో మాట్లాడాలి. ప్రత్యర్థుల మాటల దాడికి, వ్యక్తిగత దోషులకు పాల్పడే ప్రయత్నం చేసినప్పటికీ మీరు మాత్రం సహనంతోనే వ్యవహరించండి. రాజకీయ పరంగా మీ తప్పు లేకుండా ఎవరైనా సరే బెదిరింపులకు, భౌతిక దాడులకు పాల్పడినట్లయితే దయచేసి ఆ విషయాన్ని స్థానిక ఇన్ఛార్జీల దృష్టికి తీసుకురావాలి. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణతో పార్టీ గౌరవాన్ని కాపాడేలా, నలుగురికి ఆదర్శంగా నిలిచేలా ప్రవర్తించాలి. ఇది 2019లో పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియా గైడ్లైన్స్, జన సైనికులకి సోషల్ మీడియా గైడ్లైన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇంకోటి వేస్తా చూడండి. ఇది మొన్న, అంటే సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ని తీసుకురావాలనుకున్నప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియా గైడ్లైన్స్ దాన్ని మళ్ళీ జన సైనికులు గుర్తు చేసే ప్రయత్నం చేశారు. ఇది చూడండి. సోషల్ మీడియాని బాధ్యతాయుతంగా, సమాజానికి ఉపయోగకరంగా వినియోగించాలి. పార్టీ విధానాలు, ప్రభుత్వ కార్యక్రమాలని, అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా పనిచేయాలి. సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు, నాయకులు రెచ్చగొట్టలో వ్యవహరించినప్పటికీ సంయమనంతో వ్యవహరించండి. పార్టీ అధికారిక సోషల్ మీడియా విభాగం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ పార్టీ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. వీటిపై సమయానుకూలంగా పార్టీ నాయకులు స్పందిస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇతర నాయకులు, సినిమా నటులు,
ఏ ఇతర అంశాలపైన కానీ తప్పుడు వార్తలు, అసభ్య పదజాలం, మార్ఫింగ్ ఫోటోలు పోస్ట్ చేయడం లేదా షేర్ చేయడం, పిల్లలపై తప్పుడు పోస్టులు పెట్టడం లేదా అలాంటి వారిని ప్రోత్సహించడం చట్టబద్ధమైన నేరం. పార్టీ ముసుగులో లేదా అభిమాని ముసుగులో పైన చెప్పిన 3వ పాయింట్లో చేసిన వారిపై పార్టీ కఠినంగా వ్యవహరిస్తుంది, చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఎవరైతే మార్పులు, ట్రోల్స్, భార్యాపిల్లల్ని అబ్యూజ్ చేయడం లాంటివి చేస్తారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అంత స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తే, నువ్వు మార్కులే వేయదురా నాయన అని చెప్తే నువ్వు తీసుకెళ్ళి పోస్టర్ పెట్టడం కరెక్టా? అది ఎవరిని? ఎక్స్ చీఫ్ మినిస్టర్. అందుకని నేను వ్యతిరేకించాను. ఖచ్చితంగా తప్పే అది. జనసేన పార్టీ సోషల్ మీడియా గైడ్లైన్స్ ఇచ్చి, ఇప్పుడు నన్ను తిడుతుంటారు చాలామంది, ఇప్పుడు ఈ వీడియో కింద కూడా వచ్చి తిడతారు. తిరిగి తిట్టలేకనా? నేను కావాలంటే నన్ను తిట్టే బూతులు మొత్తం మీకు చూపిస్తాను. తిరిగి తిట్టలేకనా? తిరిగి తిడితే ఎలా ఉంటుందో తెలుసు, చాలామందికి తెలుసు నా భాష ఎంత ఘోరంగా ఉండేదో. పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియా గైడ్లైన్స్ అని పెట్టకముందు నేను ఎంత భయంకరంగా తిట్టేవాడిని వైఎస్ఆర్సీపీ వాళ్ళని. అసలు జగన్ని దారుణంగా మార్పు చేసేవాడిని, దారుణంగా. కళ్ళలో రక్తాలు వస్తాయి ఒక్కొక్కడికి, అట్లా చేసేవాడిని. అన్నీ మానేసాను. అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చేయకూడదు, ఇంకా మార్పులు ఆపేసాను. తర్వాత చేయలే మేము. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ మేము మార్పు చేయలే. ఎందుకు? పవన్ కళ్యాణ్ చెప్పాడు, అయిపోయింది అంతే. అలా అంత ఫర్మ్గా ఉంటాను నేను ఆ విషయంలో. ఇప్పుడు మన రాష్ట్ర అధికార ప్రతినిధులతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. రాష్ట్ర అధికార ప్రతినిధులు దయచేసి, మీరు వైఎస్ఆర్సీపీ ట్రాప్లో పడిపోతున్నారబ్బా. ఇంకా నేను ఇంతకన్నా చెప్పలేకపోతున్నాను. నన్ను క్షమించండి దయచేసి. మీకు చెప్పేంత స్థాయి నాకు ఉందో లేదో కూడా నాకు తెలియదు, కానీ మీరు క్లియర్ కట్గా వైఎస్ఆర్సీపీ ట్రాప్లో పడిపోతున్నారు. 2019 నుంచి 24 వరకు జనసేన పార్టీ అధికార ప్రతినిధులు ఎలాగైతే ప్రతిపక్ష పాత్ర పోషించారో ఇప్పటికీ అదే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. సేమ్, ఏమి తేడాల. ఆడు వెంకటరెడ్డి అనేవాడు వస్తాడు, ఆడు తమ్ముడు ఉంటాడు. తమ్ముడు అంటే మాడు పగులుతాడు. ఎందుకు పగులుతుంది మాడు? ఆడు రెచ్చగొట్టాడు. నువ్వు తమ్ముడు అంటే ఎరా బామ్మర్దేను అయిపోయింది కదా. ఎందుకు నువ్వు రెచ్చిపోతున్నావు? నన్ను అమ్మ లెక్కలు తిడతారు. మరి నేనేం తిట్టాలి? నా వీడియోల కిందకి వెళ్ళి చూడండి, నోటికొచ్చిన బూతులంతా తిడతారు. తిట్టడం రాక ఏంటి? అంత భయంకరంగా తిట్టగలను. తిట్టకూడదు కాబట్టి తిట్టట్లేదు అంతే. ఇంకోళ్ళు వస్తారు. అసలు ఆమె అయితే మరి దారుణం. ఏమాత్రం జనసేన పార్టీగా సంబంధం లేని వ్యవహారాలు దొరుకుతుంది. మన చిరంజీవి ఏదో మహిళల గురించి, ఏదో నాకు మనవరాలు కావాలో మనవడు కావాలో ఏదో చెప్పాడు ఆయన. దాని గురించి వివరణ. జనసేన పార్టీ అధికార ప్రతినిధి వివరణ ఏంటండి ఇది? జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఏం చేయాలి? అర్బన్ ఫారెస్ట్ గురించి మాట్లాడాలి, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ గురించి మాట్లాడాలి. రీస్టోర్ చేస్తున్నాడుగా మనకు కాకినాడలో మడాడవులను మాట్లాడాలి. పిఠాపురంలో ఎస్ఎల్ఆర్ఎం అనే సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ని దాదాపు 52 పంచాయతీల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాని గురించి మాట్లాడాలి. జల్ జీవన్ మిషన్కి సంబంధించిన నిధులను తీసుకొచ్చాడు చూసారా, అది మాట్లాడాలి. ట్రైబల్ ఏరియాస్ కూడా రోడ్స్ తీసుకెళ్ళాడు చూసారా, అది మాట్లాడాలి. ఇది నేను చెప్తుంది కాదండి. నేనేదో మీకు హితబోధ చేసేంత స్థాయి నాకుందని నేను అనుకోవట్లా. నా బాధ నేను ఎవరితో చెప్పుకోవాలి అర్థం కాక ఇక్కడ చెప్పుకుంటున్నా. పోనీ నేను మొట్టమొదటిసారి నేనే చెప్తున్నాను. నాకన్నా ముందు పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, వారాహి మూడో విడత యాత్రకు ముందు. ఈ వీడియో ప్లే చేస్తాను చూడండి. మీరు చాలా ప్రిపేర్ అవ్వట్లేదు, సరిపోవట్లా. మీరు చిల్లరగా మాట్లాడకండి. వాళ్ళు పొలిటికల్ డిబేట్ని డైవర్ట్ చేస్తారు. మీకు ఎందుకు ఆ జ్ఞానం మీకు రావట్లేదు. నేను అందుకని చెప్పాను, ఇవి వరుసగా నేను వింటా ఉండి నాకు అనిపించింది, మన వాళ్ళు కూడా ఇట్లా అయిపోయారంటే రెగ్యులర్ పొలిటికల్ స్టాండర్డ్ పొలిటికల్ పార్టీలో అయిపోయారు. నేను అలా అనేది నేను జనసేన పెట్టలేదు. యూ హ్యావ్ టు అప్ యువర్ డిబేట్ క్వాలిటీ. సో అలాగే మీరు ఎవరితో డిబేట్ చేస్తున్నారో మీరు డిబేట్ స్థాయిని పెంచండి. అలా కాకుండా మీరు వాళ్ళ స్థాయికి మీరు దిగజారద్దు. వాళ్ళు ఏదన్నా చెప్పినా ఎన్ని కథలు కాదులే కానీ ఇట్లా దగ్గరికి వచ్చి ఈ పాయింట్ ఏంటి చెప్పాను, వాడు అదే అలాగే మళ్ళీ లాక్కు రండి. మళ్ళీ ఎక్కువ మాట్లాడితే మీరు మీ డిబేట్ ఎలా ఉండాలంటే చెప్పి ఇలా తిప్పి ఈ పాయింట్ మాట్లాడు, అట్లా ఉండాలి డిబేట్. మీరు
వాళ్ళు చెప్పిన దానికి మీరు అస్సలు మీరు పెట్టలేదు. ఇది మటు గుర్తుపెట్టు. చూశారు కదా, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఇదే మాట, మళ్ళీ అదే దారి. దయచేసి ఇప్పుడు మా రీచ్ ఎంత ఉంటుంది? ఇప్పుడు నా రీచ్ ట్విట్టర్లో వేస్తే మేబీ ఒక 500 మందో 1000 మందో చూస్తే అంతే, అంతకుమించి పోతుంది. యూట్యూబ్లో నా వీడియో 500 నుంచి 1000 దాటితే గొప్ప, అంత తక్కువ రీచ్ ఉంటుంది. కిషన్ అనే ఒక కుర్రాడు ఉంటాడు ట్విట్టర్లో, ఆ అబ్బాయి రీచ్ ఎంత ఉంటుంది? లేకపోతే ఇంకొక జేఎస్పీ వర్క్స్ అని కుర్రాడు ఉంటాడు, ఆ కుర్రాడు ట్వీట్లు మొత్తం రోడ్లు ఎక్కడెక్కడ వేస్తారు, వాళ్ళ రీచ్ ఎంత ఉంటుంది? వాళ్ళు జనసేన పార్టీ అధికార ప్రతినిధుల, జనసేన పార్టీతో అధికారికంగా అఫిలియేట్ అయిన వాళ్ళ, మీరు కదా చేయాల్సింది ఆ పనులన్నీ. మేమేం చేస్తే ఇంకా ఐ డోంట్ వాంట్ టు ఎక్స్టెండ్, అంటే చాలా హర్టింగ్గా ఉంది. కానీ మీరు చేస్తున్న దీనివల్ల కంప్లీట్గా సబ్జెక్ట్ నుంచి డీవియేట్ అయిపోయి మనం తీసుకున్న శాఖల గురించి అసలు నేను వినలేదు, సీరియస్గా చెప్తున్నా. అది వైరల్ అయింది, నాకు తెలీదు. ఎవరైనా అధికార ప్రతినిధులు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు బెబ్బులి అన్నారో వారు పంచాయతీరాజ్ శాఖ గురించి అనర్గళంగా మాట్లాడి ఆ వీడియో వైరల్ అయింది. దీనమ్మ నేను చూడలా, ఇప్పటిదాకా నేను చూడలేదు. మీకు అనిపిస్తే మీరు పెట్టండి. మొన్న సస్పెండ్ అయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి ఏదన్నా వస్తే మాట్లాడతారు, తప్పు. మనం గొడవలు పడాలి అనేది అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి చిట్టిరెడ్డి ఏంటి, 2.0 ఏంటి? జగన్మోహన్ రెడ్డిని ఓడించాం, రియాలిటీలో బతుకుదాం. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళ వరకు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టలేడు. 2020లో చూసుకుందాం. అది ప్రజలకు ఇచ్చిన హామీలు మనం చూసుకుందాం. ఫస్ట్ ప్రజలకు మనం ఏమేం చేస్తున్నాం ప్రజలకు చెప్పే ప్రయత్నం చేద్దాం. అది వదిలేసి ఇదేంటండి ఇది? అందుకని వీడియో రూపంలో ఎవరికైనా జనసేన పట్ల పెద్దలకి నా వీడియో రీచ్ అయ్యేలా ఉంటే ఆ దేవుడి దయతో దయచేసి మార్చండి సార్. ఇది కరెక్ట్గా లేదు. జన సైనికుల కింద మేము ఎంత చేయగలం సార్? మా పరిధి ఎంత ఉంటుంది? నేను వెళ్ళి కెమెరాలు పట్టుకుని వెళ్ళి రోడ్లు వేసింది నేను చూపించాలా సార్? మన ట్విట్టర్లో ఉన్న జన సైనికులు పాపం వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటా ఏదో పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్ళి ఆ డేటా తీసుకుని మొత్తం పెట్టాలా సార్? ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అని మన అధికార ప్రతినిధులు ఏం చేస్తున్నారు సార్? తప్పుగా సార్ ఇది. వాళ్ళు చేస్తున్న పని ఎవరు చేయాలి సార్? పార్టీ పెద్దలను అడుగుతున్నాను నేను, హరిప్రసాద్ గారిని అడుగుతున్నా, నాగబాబు గారిని అడుగుతున్నా, నాదెండ్ల మనోహర్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా. మొత్తం వీళ్ళు చేస్తే మరి వాళ్ళు ఏం చేస్తారు సార్? కరెక్ట్ కాదు సార్. ఒకసారి దీని గురించి కొంచెం సీరియస్ నిర్ణయం తీసుకోండి. నో ప్రాబ్లం, వర్క్షాప్స్ పెట్టండి. ఏ డేటా ఎక్కడ దొరుకుతో అది పెట్టండి. నేను అనేది దయచేసి వీడెవడో మాకు చెప్పడానికని ఆలోచించకుండా, వీడెవడరా మాకు చెప్పడానికి అని ఆలోచించకుండా నేను చెప్పే దాంట్లో వాస్తవం మొదలు గ్రహించండి. మనం కూడా అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే పవన్ కళ్యాణ్ తిట్టారో మనం కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అట్లాగే తిట్టారు. ఈ జనసేన ఏంటి, వైసీపీ ఏంటి, న్యూ ఏజ్ పాలిటిక్స్ దేనికి? పవన్ కళ్యాణ్ గారు అలా అనుకుని పార్టీ పెట్టలేదు కదా. సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడదాం. వాళ్ళు ఆన్సర్ ఇవ్వలేరు. వెంకటరెడ్డిని కూర్చోబెట్టి మాడు పగిలిపోద్ది కాదు. ఒరే పంచాయతీరాజ్ శాఖలో 40,000 కోట్లు ఏమైందిరా? జల్ జీవన్ మిషన్కి సంబంధించిన నిధులు ఎక్కడికి పోయినారా? 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు ఎక్కడికి పోయినారా అంటే అట్లా అంటే ఏంటి అంటాడు, గూగుల్లో ఎదుగుతాడు, ఎవరన్నా వాట్సాప్లో పంపాలి. రాదు, అతనికి సబ్జెక్ట్ రాదు. అతనికి నీకు మాడు పగిలిపోద్ది, నీకు అది పగిలిపోద్ది అంటే వేస్ట్ అబ్బా. నేను అంటున్నా టైం వేస్ట్ ఇది. ఒక్కరితో ఓట్లు వేయించలేరు వాళ్ళు. పార్టీ అధికార ప్రతినిధులు అయ్యింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ మొదపప్పులే. కంటెంట్ లేదు అక్కడ ఎవరికి. అందరూ మొదపప్పులే. బూతులు మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ని తిడతారు. వాళ్ళు దానికి తప్ప దేనికి పనికిరారు. ఆ పందాలకు మనం ఎందుకు వెళ్ళాలంటున్నాను నేను. దయచేసి దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. ప్లీజ్ మారుద్దాం. వ్యవస్థలో మార్పు అనే మంచి ఉద్దేశంతో జనసేన పార్టీ వచ్చింది. మనం కూడా వ్యవస్థలో కలిసిపోయి వాళ్ళలో ఒకరిలాగా మిమ్మల్ని టీవీ ఫేవర్ పిలిచినా, టీవీ నేనోడు పిలిచినా, ఎవడ పిలిచినా లెట్ మీ బీ వెరీ 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 ఫ్రాంక్. వాళ్ళ టీఆర్పీ రేట్ల కోసమే డిబేట్లు ఉంటాయి. పబ్లిక్లో సేలబుల్ సబ్జెక్ట్ ఏదో దాని మీద డిబేట్ పెడతారు. దయచేసి ఆ ట్రాప్లోకి వెళ్ళిపోయి జనసేనను కూడా కామన్ పొలిటికల్ పార్టీలో చేసేయకండి ప్లీజ్. మై సిన్సియర్ రిక్వెస్ట్. అది దయచేసి అక్కడికి తీసుకెళ్ళకండి దాన్ని. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పందా
అదే ఇంకో పార్టీ పంద. చిచి, అది కాదు జనసేన అంటే. జనసేన పార్టీకి ప్రజల్లో వేరే రకమైన గుర్తింపు ఉంది, దాన్ని కాపాడండి. బాధతో మాట్లాడుతున్నాను, నేనేదో మిమ్మల్ని రూల్ చేస్తున్నానని అనుకుంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. కాదు, నా ఉద్దేశం అది కానే కాదు, మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి. నేను 2-3 సార్లు ట్విట్టర్లో ట్వీట్లు వేసి మరీ చెప్పాను, నాగబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మనోహర్ గారికి ట్యాగ్ చేసి. ఇంకా అది చలనం రాకపోవడంతో ఒక అధికార ప్రతినిధి ఆ మార్ఫ్ అనేది వేసి సోషల్ మీడియా గైడ్లైన్స్ని దాన్ని దాటడం వల్ల ఎక్కడ చెప్పాలో ఎవరితో చెప్పాలో చెప్పుకోలేక చెప్పుకుంటున్నాను ఇక్కడ. అది మ్యాటర్. ఎక్కడైనా ఎవరైనా మనోభావాలు హర్ట్ అయ్యేలా మాట్లాడుంటే నన్ను క్షమించండి. కానీ నేను చెప్పింది ప్రతి మాట నిజం, ప్రతి మాటకి నేను కట్టుబడే ఉంటాను, ప్రతి మాటకి. థ్యాంక్ యూ. జై జనసేన, జై హింద్.